నక్షత్ర తల స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ చీర కట్టుకుంటూ రెడీ అవుతూ ఉంటే చిర్రి చూసి మురిసిపోతూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అయితే నక్షత్ర ముందు ఇదంతా కూడా గమనించుకోదు. కాసేపు తర్వాత చెర్రి చాలా సూపర్గా ఉన్నావు అని చెప్తూ ఉంటే, హే నువ్వేంటి ఇక్కడ, నా గదిలోకి ఎందుకు వచ్చావు, సిగ్గు లేదా, ఒక అమ్మాయి రెడీ అవుతూ ఉంటే వచ్చి ఇలా చూస్తావా అని నక్షత్ర అరుస్తూ తిడుతూ ఉంటుంది. ఏంటి నక్షత్ర, ఒక మనిషితో మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, నేనిప్పుడు ఆత్మని, నాకు తలుపులు, గోడలు లాంటివి ఏవి కూడా అడ్డు రావు. సూపర్ మ్యాన్‌కైనా అవో ఇవో అడ్డు తగులుతాయేమో. ఆత్మనైన నాకు ఏమడ్డు వస్తాయి చెప్పు? అయినా కూడా నువ్వు నా భార్యవి. నిన్ను చూసే హక్కు, అధికారం నాకు మాత్రమే ఉంటాయి. అయినా కూడా ఇక్కడ నిన్ను చూశానని చెప్తేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావే? నువ్వు స్నానం చేస్తున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి నేను చూశాను తెలుసా? కావాలంటే నువ్వు ఎలా స్నానం చేశావో నేను చూసింది చెప్పనా అని చెర్రి అంటే, ఎలా చేశాను చెప్పు అని నక్షత్ర అంటుంది. ఇదిగో చేతి నుంచి సబ్బు రుద్దుకోవటం మొదలుపెట్టి నిన్ను వీడని నీడను నేనేనంటూ పాట పాడుతూ నువ్వు స్నానం చేస్తున్నావు నక్షత్ర. అయినా నీకు దయ్యాలంటే భయం కదా! మరి ఆ పాట ఎందుకు పాడుతున్నావు అని చెర్రి అంటే, అమ్మో అయితే నువ్వు నిజంగానే చూసేసావు, నన్ను మొత్తం చూసేసావా అని నక్షత్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. పాట వింటే సరిపోదా, చూడాల్సిన అవసరమే లేదు, నా తింగరి జాంగ్రీకి అస్సలు అర్థం కావటం లేదు అని చెర్రి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇలా ఇలా సబ్బు రాసుకున్నావు, ఇక్కడ రాసుకున్నావు అని చెర్రి చెప్తుంటే, నో అంటూ నక్షత్ర కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న గోరింటాకు, ఏంటి బేబీ, ఎవరు నిన్ను పాడు చేస్తున్నట్లు అలా అరుస్తున్నావు అని తలుపుకి చెవు ఆనించి మరీ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చెర్రి ఆత్మ నా దగ్గరికి వచ్చేసింది, దూరేసింది, నేను స్నానం చేస్తుంటే మొత్తం చూసేసింది అని నక్షత్ర చెప్తే, చూస్తే చూడు నువ్వు ఆత్మ కదా, వాడి మాటలు మన ఇద్దరికి తప్పిస్తే ఇంకెవరికీ వినపడవు అని గోరింటాకు అంటుంది. అవునవును, వినపడవు. ఇప్పుడు నేను నిన్ను హగ్ చేసుకుంటాను కూడా అని చెర్రి అంటే, హగ్ చేసుకుంటాడంట గోరింటాకు అని నక్షత్ర అరుస్తూ చెప్తూ ఉంటుంది. హగ్ చేసుకుంటే చేసుకోనీలే నక్షత్ర, అలా గాలి హగ్ చేసుకున్నట్లు ఉంటుంది, స్పర్శ కూడా తెలీదు అని గోరింటాకు అంటే, ఇదిగో ఇలా లాక్కొని ఇలా ముద్దు కూడా పెట్టేస్తాను అని నక్షత్రని కౌగిలించుకొని ముద్దు పెడుతూ ఉంటే నక్షత్ర కేకలు పెడుతూ ఉంటుంది. లేదు గోరింటాకు, నాకు స్పర్శ తెలుస్తోంది అని నక్షత్ర అంటే, అంటే చెర్రిగాడి ఆత్మకి పవర్స్ పెరిగిపోయాయి అనమాట అని గోరింటాకు అంటుంది. అవునవును పెరిగిపోయాయంటూ నక్షత్రకి గట్టిగా ముద్దు పెట్టడంతో ఇక నక్షత్ర చెర్రిని తోసేసి బయటికి పరుగులు పెడుతుంది. ఏమైంది నక్షత్ర అని గది బయటికి వచ్చిన నక్షత్రని గోరింటాకు అడగటంతో, ఆ చెర్రిగాడి ఆత్మ నన్ను ముద్దు పెట్టబోతూ కొరికేసింది, చూడు ఎలా కొరికేసిందో అని బొగ్గని చూపిస్తూ ఉంటుంది. అమ్మో వాడికి పవర్స్ పెరిగిపోయాయి కాబట్టి ఇప్పుడు నీ బొగ్గను కొరికేశాడు, రేపు నా పీక కొరికేస్తాడు, ఈ విషయం వెంటనే మీ మమ్మీకి చెప్పాలి, పద పద అని ఇద్దరు పరుగులు పెడతారు. తర్వాత గగన్ పంతులు గారిని పిలిపించటంతో భూమి శివని కుర్చీలో కూర్చోపెట్టి ఉంటుంది. రే శివ, అదేంటి, నీకు పూరికి పెళ్లి ముహూర్తాలు పెడుతుంటే బిగుసుకుపోయి అలా కూర్చొని ఉన్నావు, నవ్వు కూడా నవ్వటం లేదు, నవ్వు అని భూమి చెప్తుంటే శివ పండ్లు చూపిస్తూ ఉంటాడు. అదేంట్రా నవ్వు వచ్చి రానట్లు అలా నవ్వుతున్నావు, మనస్ఫూర్తిగా నవ్వు అని భూమి చెప్తుంది. భూమి గగన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అయ్యా మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి, మీ అమ్మని కానీ పెద్దవాళ్ళని పిలిస్తే నేను ఆ ముహూర్తాలు చెప్తానని పంతులు గారు చెప్పడంతో, అమ్మ పూరిని తీసుకొని త్వరగా రా అని గగన్ పిలుస్తూ ఉంటాడు. వస్తున్నాను రా గగన్, నీకు అన్నీ తొందరే అంటూ శారద పూరిని తీసుకువస్తూ ఉంటుంది. శివ ఏంటి అలా చూస్తున్నావు, నీకు కాబోయే భార్య పూరి అంత అందంగా రెడీ అయి వస్తుంటే అలా చూస్తున్నావేంటి, చూసి నవ్వు అని భూమి చెప్తుంటే అప్పుడే శివ బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అయితే పూరిలో బిందుని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటే, "ఆ, ఇప్పుడు నీ ముఖం వెలిగిపోతోంది, ఏంటి కళ్ళార్పకుండా చూస్తున్నావేంటని భూమి అంటే, బిందు చాలా బాగుందని శివ చెప్తాడు. "ఆ, ఏంటి ఏమన్నావు అని భూమి మళ్ళీ ప్రశ్నించటంతో, అంటే బాగుందని చెప్తున్నానక్క అంతే అంటూ శివ కవర్ చేస్తూ ఉంటాడు. పూరిని శారద కుర్చీలో కూర్చోపెట్టడంతో, మా ఇంటి బంగారం అని గగన్ పూరిని చూసి చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. చూడండి, మీరేం చెప్పాలనుకున్నా భూమికి చెప్పండి, ఎందుకంటే భూమి ఇప్పుడు మగపెళ్లి వారి తరపున పెద్ద, భూమి నా భార్య అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మగపెళ్లి వారి తరపున భూమి పెద్ద కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం అన్ని ఆడపెళ్లి వారికి చెప్తే ఏం బాగుంటుంది, మగపెళ్లి వారికి కదా చెప్పాల్సింది, అందుకే ఇలా చెప్తున్నాను అని గగన్ అనడంతో
సాంప్రదాయాల్ని బాగా పాటిస్తున్నారు బాబు. అమ్మ భూమి చెప్తున్నాను చూడు 3 ముహూర్తాలు చూశాను. ఒకటి చాలా దగ్గరలో ఉంది. ఈ శుక్రవారమే. ఇంత త్వరగా పెళ్లి పనులు చేసుకోవటం కష్టం కాబట్టి రేపు నెలలో 18న ఒకటి, 30న ఇంకొకటి ఉంది. ఏ ముహూర్తం ఖరారు చేయమంటారు అని పూజారి గారు అడుగుతూ ఉంటే, "నువ్వు చెప్పు బావ" అని భూమి అంటుంది. ఇప్పుడే కదా భూమి చెప్పాను. అన్నీ నువ్వే చూసుకోవాలి. శివ పూరి మెడలో తాళి కట్టటం వరకు మొత్తం నువ్వే చూసుకోవాలి. ముహూర్తాలు కూడా నువ్వే చెప్పేసేయి అని గగన్ అనడంతో, బావ నువ్వు మరీ నా పైన భారం ఎక్కువగా పెట్టేస్తున్నావు. సరే బావ పంతులు గారు ఈ శుక్రవారానికే ఖరారు చేసేయండని భూమి అంటే, అదేంటి భూమి చాలా త్వరగా ఉంది కదా! అన్ని పనులు మనం ఎలా చేసుకోగలము అని శారద అంటే, ఏముందత్తయ్య మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు అంతా కూడా మనమే కదా! పెట్టిపోతలంటూ మాట్లాడుకోవడాలు ఏమీ లేదు కాబట్టి ఎంతసేపు పనులు చేసుకుంటాము. కాబట్టి త్వరగా అన్నీ అయిపోతాయిలే ఈ శుక్రవారమే అని. అంతే కదా బావ! అంతే కదా పంతులు గారు అని భూమి అంటుంది. భూమి చెప్పిందంటే ఖచ్చితంగా అయిపోతుందమ్మా అని గగన్ అంటాడు. అంటే భూమి మీద నమ్మకంతో చెప్తున్నానమ్మా అని గగన్ అంటే, నీకున్న నమ్మకం నాకు లేదా ఏంటి? అలాగే ఈ శుక్రవారమే ముహూర్తం ఓకే చేసేయండని శారద అంటోంది. అమ్మ భూమి ఇదిగో ఈ లగ్న పత్రికని దేవుడి దగ్గర పెట్టు అని పూజారి గారు ఇవ్వటంతో భూమి దేవుడి దగ్గర పెట్టి మొక్కుకుంటూ రాబోతూ ఉంటే గగన్ ఎదురు వస్తాడు. భూమి ఉలిక్కి పడడంతో, ఏంటి నన్ను చూసి అలా తుల్లిపడుతున్నావు? నువ్వు మగ పెళ్లి వారి తరపున పెద్దవి కదా! ఎప్పుడు మీరేం డిమాండ్ చేస్తారో అని మేము తుల్లిపడాలి. మీరు కాదు అని గగన్ అంటే, పోనీలేండి ఇప్పటికైనా మమ్మల్ని ఇలా గుర్తించారు. ఇప్పటినుంచి మేము చెప్పిందే వినాలి. ఏది హద్దులు మీరకూడదు, దాటకూడదు. ఎక్స్‌ట్రాలు మాట్లాడకూడదు అని భూమి అంటే, అలాగే పెద్దగారు అంటూ గగన్ భూమి నడుము గిల్లపోతూ ఉంటే, అయ్యయ్యో! రామ రామ అని భూమి అంటుంది. ఆడపెళ్లి వారిని గిల్లితే గిల్లించుకోవాలి భూమి అని గగన్ అంటే, ఇప్పుడే కదా ఏది కూడా మాట మీరకూడదు, హద్దు దాటకూడదని చెప్పింది అంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. శివ మాత్రం పూరీని చూసి బిందుని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత గోరింటాకు, చూడు అపూర్వ ఆ చెర్రిగాడి ఆత్మకి శక్తులు వచ్చేసాయి. నక్షత్రని ఎలా కొరికేశాడో చూడు అని చూపిస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు చెంప పగలగొడుతుంది. ఆత్మ లేదు, ఏమీ లేదు. అయినా ఆ చెర్రిగాడు చనిపోలేదేమోనని అనిపిస్తోంది. లేకపోతే ఇలా ఘాట్లు ఎలా పడతాయి? నేను అప్పుడు ఆ గగన్ గాడు వీడియో చూపించగానే ముందు వెనక ఆలోచించకుండా నేను భూమి ఎక్కడ ఉందో చెప్పేశాను కానీ, అసలు ఆ చెర్రిగాడు చనిపోతున్నప్పుడు సరిగ్గా గగన్ ఇంట్లోకి ఎలా వచ్చాడు? ఆ వీడియో ఎలా తీశాడు? నాకు చెర్రిగాడు బ్రతికే ఉన్నాడని అనిపిస్తోందని అపూర్వ అంటే, అయితే మనం పాతిపెట్టాం కదా! అప్పుడైనా చచ్చి ఉంటాడు కదా! అని గోరింటాకు అంటే, అదే నాకు డౌట్ వస్తుంది. మనం కనిపెట్టాలి. ఈసారి ఆ చెర్రిగాడి ఆత్మ వస్తే పట్టుకునే ప్రయత్నం చేసి నా దగ్గరికి తీసుకురండి అని అపూర్వ వెళ్తుంది. అపూర్వ చూడు ఎంత తేలిగ్గా చెప్పేసి వెళ్ళిందో. ఒకవేళ చెర్రిగాడిని పట్టుకున్న తర్వాత అది నిజంగా ఆత్మ అనుకో, మన ఆత్మలు కూడా పరలోకానికి వెళ్ళిపోతాయి అని గోరింటాకు అంటే, కానీ మమ్మీ అంత బలంగా చెప్తోందంటే నిజంగా చెర్రి మనిషా లేక ఆత్మనా అని నక్షత్ర చెప్తూ ఉంటే మీరా మొత్తం వినేస్తుంది. వెంటనే మీరా కేపీ దగ్గరికి వచ్చి, నక్షత్ర వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే విన్నానండి. చెర్రి 2 రోజుల నుంచి కనిపించట్లేదు కదా! ఆత్మనా? మనిషా? అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకైనా మంచిది స్వామీజీని పిలిపించి వాడికేమైనా గాలి సోకిందేమో తెలుసుకుందామని మీరా చెప్తుంటే కేపీ ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత భూమి, ఏంటత్తయ్య ఎప్పుడు మావయ్య లేటేనా? చెప్పిన సమయానికి రాడా? ఎంతసేపు మనం ఎదురు చూడాలి ఈ గుడిలో అని గుడిలో అటు ఇటు తిరుగుతూ శారదని ప్రశ్నిస్తూ ఉంటుంది. అలా భూమి ప్లాన్ ప్రకారం కేపీనే స్వామీజీ వేషంలో శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు.